మన స్థానం భగవంతుడి సేవ చేస్తూ ఉండాల్సిందే. వచ్చి మాయ అనే నీళ్ళలో దిగాము, ముసలు పట్టుకుంది, పోరాటం చేస్తాం. సంవత్సరాలు జన్మలు ఎన్నెన్నో జన్మలు పోరాటం చేసి ఇగ్గులాడి ఇప్పుడు ఇన్ని జన్మల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నా వల్ల కాదు, నువ్వే నీ ఇష్టం రక్షిస్తే రక్షించు. మాయ అనే ముసలి పట్టుకొని ఉంది మనల్ని, కొరలో చిక్కుకున్నాం. అందుకే ఆ ముసలి చేతుల్లో చిక్కుకుంటే కాదు, తప్పించుకోలేరు ఎవరు. అంటే ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్కటి విశేషం ఉంది. వాటిని చూసి అర్థం చేసుకోవచ్చు నా శక్తి ఎలాంటిదో అనేది. భగవంతుడు నన్ను ఎలా స్మరించుకోవాలి ఆరంభంలో ఉన్న వ్యక్తి అనే దానికి చెప్తున్నారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటివి మనం గమనిస్తాం కదా, వాటిల్లోనే కృష్ణుడిని ఎలా గుర్తుంచుకోవచ్చు అని. ఆరంభము ఎలా చేయాలి? ఉన్న ఫలంగా శ్రీ విగ్రహాన్ని చూడండి, భగవంతుడి మీద ధ్యానం చేయండి, ఇది సాధ్యమయ్యే పని కాదు సాధారణ వ్యక్తికి. అందు గురించి ఇవన్నీ చెప్తున్నా. ఏదైనా ఉన్నతమైనది చూసినప్పుడు అర్జున, అది నా యొక్క ప్రాతినిధ్యం, ఆ వర్గంలో నా యొక్క ప్రాతినిధ్యం. అది జంతువులలో సింహాన్ని, దైత్యుల్లో ప్రహ్లాదుని. ఇక్కడ నది గురించి చెప్పారు. నది అంటూనే మొట్టమొదటి ఏం గుర్తొస్తుంది? గంగా నది గుర్తొస్తుంది. అలా ఒక్కొక్క దాంట్లో ప్రశస్తమైన వాటిలో ఉన్నటువంటి ఆ శక్తి నా నుంచి వచ్చింది. చివరిలో అదే చెప్తారు. ఇవన్నీ ఎందుకు అర్జున? ఇదంతా ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాలో ఉన్నటువంటి నా యొక్క అంశం మాత్రమే. అందుగురించి ఎక్కువ సమయం లేదు చెప్పడానికని ముందే చెప్పారు. సంక్షిప్తంగా చెప్తాను దీన్ని. అదొకటి, కృష్ణుడు సభ్యత గల వ్యక్తి. కృష్ణుని మించిన సభ్య పురుషుడు ఎవరు ఉండరు. జెంటిల్మెన్ అంటారు కదా. సభ్యత గల వ్యక్తి ఎక్కువ చెప్పుకోడు తన గురించి, తాను చాలా సంక్షిప్తంగా చెప్తాడు. డబ్బా కొట్టుకునే వ్యక్తి, సభ్యత లేని వ్యక్తి డబ్బా కొట్టుకుంటుంటాడు ఎక్కువ. సభ్యత గల వ్యక్తి గురించి అతని అనుచరులు, అతని సన్నిహితమైన వాళ్ళు ఎక్కువ చెప్తారు. సభ్యత లేని వ్యక్తి తన గురించి తనే చెప్పుకుంటాడు. అది గమనించవచ్చు. కృష్ణుడు అర్జునుడి కోసం సంక్షిప్తంగా చెప్తాను నేను అనేసి. అందు గురించి ఏం చేశారు? భాగవతంలో భక్తులు భగవంతుడి గురించి కీర్తిస్తున్నారు. అది భాగవతం.